फोन कर थैंक यू मला फोन ए अजय आ लिस्ट ఎవరు పెడతారు మైనస్ శ్రీకాంత్ థ్యాంక్ యూ శ్రీకాంత్ మైనస్ శ్రీకాంత్ సాయి కిరణ్ కంట్రోల్ ఓడగొట్టద్దు బామల్ల రాజేష్ మళ్ళీ పియానో అయితే వేసుకొని ఉండాలి ఎప్పుడు భుజం మీద ఉండాలి తాళ్ళపల్లి శివ గాంధీ ఇటుకు మురళీకృష్ణ అహ్మద్ కుమారస్వామి పండు థ్యాంక్ యూ తల్లి ఇలా బాగా కష్టపడాలి సోమవారం వస్తా మండే మార్నింగ్ వస్తా అంటే ప్రస్తుతం జగిత్యాల మున్సిపాలిటీ 48 వార్డు నుండి ఏదైతుందో నిరుద్యోగ యువత ఈరోజు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో చేయడానికి ముందుకు రావటం ఆహ్వానించదగ్గ పరిణామం. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని నిరుద్యోగ యువతకు ఇటు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలతో పాటుగా స్వయం ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతామని చెప్పి భావించడం జరుగుతుంది. కానీ రాష్ట్రం ఏర్పడి దాదాపు దశాబ్ద కాలం గడుస్తున్నప్పటికీ ఆశించిన మేరకు అటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కానీ ఇటు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాల కల్పనే కానీ ఆశించిన మేరకు చేపట్టబడలేకపోవడంతో ఇప్పటికి కూడా ఇది ఉందో వాళ్ళు స్వయం తీసుకొని ఒక విధంగా చెప్పాలంటే రోజువారీ కూలీ చేసుకుంటా వారి జీవనోపాధి పొందడం జరుగుతుందని చెప్పండి. ఇటువంటి రోజువారీ కూలీ చేసుకునేటువంటి నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అండగా నిలబడుతున్న ఒక బాధ్యత ఉంది. వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రం నుండి ఉన్నటువంటి ఒక స్వయం ఉపాధి పథకాలు ఇలా రాష్ట్రంలో రెండో పర్యాయం అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ 2018 డిసెంబర్లో రెండో పర్యాయం అధికారానికి వస్తే ఒక విధంగా స్వయం ఉపాధి పథకాలు అవి దళితులకు సంబంధించే కానీ బలహీన వర్గాలకు సంబంధించే కానీ మైనార్టీ అల్పసంఖ్యాక వర్గాల ముస్లింలకు సంబంధించే కానీ పూర్తిగా నిలిపివేయటంతో నిరాశ నిస్పృహకు లోనైనారు అని చెప్పక తప్పదంటుంది. వీళ్ళకి గడిచిన 4.5 సంవత్సరాలుగా అటు దళితులకు కానీ బలహీన వర్గాలకు కానీ మైనార్టీ అల్పసంఖ్యాక వర్గాలకు కానీ స్వయం ఉపాధి పథకాలు పూర్తిగా నిలిపివేసి వీళ్ళ ఎన్నికల ప్రకటన రాబోతున్న తరుణంలో దళిత బంద్ అని ఈసీ బంద్ అని మైనార్టీ బంద్ అని ఆర్భాటం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పండి. ఇప్పుడు మనం సెప్టెంబర్ మాసంలో ఉన్నాం, అక్టోబర్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఇంతవరకు ఏదైతుందో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆరంభింపబడలేదని చెప్పంటుంది. వాస్తవంగా ఏ కార్యక్రమం అమలు చేసి తలపెట్టినా కానీ సంబంధిత లబ్ధిదారుల నుండి మనం అప్లికేషన్ కాల్ఫర్ చేయడం సహజమని చెప్పండి. దళిత బంధుకు సంబంధించినటువంటి యొక్క అభ్యర్థుల సేకరణ కూడా ఇంతవరకు ఆరంభింపబడలేదని చెప్పండి. అంటే పారదర్శకంగా అమలు చేయవలసిన ప్రభుత్వ కార్యక్రమాలు అవి కేవలం పార్టీ పరంగా మాత్రమే అవి అమలు చేయాలని చెప్పి తలపెట్టడం దాన్ని తీవ్రంగా మేము గర్విస్తామని చెప్పంటూ నేను టీఆర్ నగర్ వాస్తవంగా చెప్పంటున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల పట్టణంలో ఉన్నట్టుగా నిరుపేద వర్గాల వారికి అందరికీ కూడా ఒక ఆశ్రయం కల్పింపజేయబడే విధంగా మరి అక్కడ స్థలాన్ని ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండడంతో స్థలాన్ని ఎంపిక చేసి అందరికీ కూడా గృహ నిర్మాణ కార్యక్రమం అమలు చేసి వారందరూ ఒక ఇంటి వాళ్ళని చేసి వారికి అండగా నిలవడం జరిగిందని చెప్పండి. వాళ్ళు ఇంతవరకు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ అనేది కేవలం ప్రచారానికే ఆర్భాటానికే పరిమితం ఉంటుంది తప్ప అమల్లో ఏదైతుందో మన ఆశయం ఫలితం పొందలేకపోతుంది చెప్పండి.
ఇవన్నీ కూడా దయచేసి అందరూ గమనించాలంటున్నాయి. టీఆర్ నగర్ చెల్లినట్టు నిరుద్యోగ యువత మన కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేయబడే విధంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ విజయానికి గెలుపుకు కృషి చేసే విధంగా ఇలా భవిష్యత్తులో ఏదైతుందో ఇలా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడే విధంగా చెప్పండి. నిరుద్యోగ యువతకు అందరికీ కూడా వాళ్ళ దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాల ముస్లిం సోదరులే కానీ, మా గిరిజనులే కానివ్వండి చెప్పంటున్నా. ఇక్కడ టీఆర్ నగర్లో గిరిజనులు కూడా చాలా ఉన్నారని చెప్పంటున్నాను. వారికి సంబంధించే కానీ టీఆర్ నగర్ను రాబోయే కాలంలో ఒక మోడల్ కాలనీగా రూపొందించబడే విధంగా చెప్పంటున్నాను. అక్కడ వార్డ్స్ 47, 48 రెండు ఉన్నాయి చెప్పంటాను. అక్కడ కల్పించాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ప్రాధాన్యతను కల్పిస్తూ కాలనీగా దాన్ని రూపొందించబడే విధంగా ఈ 2 వార్డ్స్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అక్కడ కావాల్సినటువంటి ఒక రోడ్డు సౌకర్యమే కానీ, డ్రైనేజ్ సౌకర్యమే కానీ, విద్యుత్ వీధులమే కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టడం ప్రాధాన్యతకరంగా చేపట్టడం నేను మనవి చేస్తూ మరొకసారి పార్టీలో చేరినటువంటి యువకులకు అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్ పార్టీ